చెప్పండి పూజారి. చెప్పడానికి ఏముందండి, నా శార్థం 2 సంవత్సరాల నుంచి స్వామివారికి తిరునాళ్ళు జరపడం లేదు. గ్రామంలో ఎన్ని అరిష్టాలు జరుగుతున్నాయో గమనించారా తమరు? అందుకోసమైనా మా ఊరంతా కలరాలు ఏడుతులు సృష్టిస్తున్నాడా దేవుడు? నేను అగౌరవిస్తున్నాను కదా. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరణాలు ఆగడానికి వీల్లేదు పూజారి గారు. అయ్యా భేషుగ్గా సెలవిచ్చారు. తమరు ఊరికి పెద్దలు కాబట్టి మొట్టమొదటి తందా తమ చేతుల మీదుగా ఇవ్వండి. మాకు తెలీదా? మొన్న శనివారం గుడికి వచ్చినప్పుడు 100 కాగితం అనుకుని 500 కాగితం హుండీలో వేశాను. ఈసారి హుండీ బదులు కొట్టినప్పుడు ఆ 100 ఇప్పుడు నేను ఇవ్వబోయిన 116 తీసేసుకుని మిగతా చిల్లర మీ దగ్గర ఉంచండి. నేను తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకుంటా. గురుగారు కప్పలం నోరు తెరిచారు. నువ్వు చూసావా కప్పలా నోరు తెచ్చానా? గురుగారు గురుగారు అటు చూడండి. అవును రోయ్, ఈ మొబైల్ మోసగాడికి అన్ సీజన్ లో భక్తి పుట్టుకొచ్చిందేంటి? ఎందుకైనా మంచిది ఆ గుడి గంట శటకోపం దీప సమయంలో జాగ్రత్తగా చూడు. అలాగే గురుగారు. ఏం పూజారి గారు, ఏం మాధవ బాగున్నావా? అంతొద్దు. మీ దీపవ సమయంలో శటకోపాలు గంటలు ఏమి నాకు అవసరం లేదు. నేను మనసు పెట్టి మేసం మెల్లేస్తే సాక్షాత్తు ఆ దేవుడే నా వెంట వచ్చేస్తాడు. గురుగారు వాడు మీసం మెలేశాడు అంటే డైరెక్ట్ గా దేవుడు విగ్రహంగా టెండర్ పెట్టానమాట. ఏంట్రా వాడు మీసాలు మెలేసేది? నేను మెలేసేవాడిని. మా ఆవిడ గుచ్చుకుంటుందంటేను గొరిగించాను. వినపడిందంటవా? పద పద పదరా. గుళ్ళో గన్నెందుకంటే విన్నారు కాదు. పిచ్చిదానా, ఇప్పుడున్న పరిస్థితుల్లో టెర్రరిస్టులు అందరూ గుళ్ళోనే మకాం వేస్తున్నారు. అందుకే మనం గన్ పట్టుకు రావటమే కరెక్ట్. కాకి రెట్టేసింది. ఇది డెఫినెట్ గా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఐఎస్ఐ కాకే. బద్మాష్, బేవకూఫ్, కుత్తే, మై తుమ్కో మార్ డాలూంగా. వీడేంటి తుపాకి నాకు గురి పెట్టాడు? గుళ్ళోనే నన్ను షూట్ చేస్తానని మొక్కుకున్నాడా? ఆగిపోయారే, ప్రదక్షిణ చేద్దాం పదండి. ప్రదక్షిణ ఇట్ని చేస్తానని మొక్కుకున్నాను. ఆలోచన సక్రమంగా చేయరు కదా. పెడగా ప్రదక్షిణ చేస్తే పుణ్యం రాదు. పుణ్యవాడు గారి ప్రాణం పోకుండా ఉండే అంతే చాలు. మీ ప్రాణం తీసే పుణ్యాప్తులు ఎవడంటే సర్వ సన్మంగళాని భవంతు. నమస్కారం పంతులు గారు. ఓ నమస్కారం వెంకటేశ్వర గారు. మీకోసమే నేను వద్దాం కదా అనుకుంటున్నానండి. మొన్న గురుదాల నుంచి వచ్చిన సంబంధం వాళ్ళు మీ అమ్మాయి నచ్చిందని చెప్పారండి. మీరు అంటే అద్భుతమైన ముహూర్తాలు పెట్టుకోవచ్చు. నమస్కారం అండి. నాకెందుకయ్యా నమస్కారం? ఆ భగవంతుడికి నమస్కారం చేసుకో. పుణ్యం పురుషార్థమును. ఓం ఏమిటండి ప్రదక్షిణ అంటే గుడి చుట్టూ తిరగాలి కానీ అర్థ ప్రదక్షిణ చేస్తారేమిటి? అమ్మాయి కూడా దేవుడు ఎక్కడ లేడా? ముందు లేడా, వెనక లేడా, పైన లేడా, కింద లేడా, అట్లేడా ఇట్లేడా? మరైతే గుడి చుట్టూ తిరగడం ఎందుకు? అన్ని వైపులా దేవుడు ఉన్నాడని మనకు తెలుసు కానీ మనం ఎటు వైపున్నాము దేవుడికి తెలియాలిగా. గుడి వరకు మర్చిపోకు. అసలు ప్రదక్షిణ కరెక్ట్ గా చేస్తే ఈ పాటికి దేవుడు. ఏంటండి ఎందుకలా అరిచారు? టెర్రరిస్టులు వెనకాల నుంచి తుపాకులు పేల్చారా? టెర్రరిస్ట్లా మీ బొందా? పిల్లలెవరో టపాకాయలు పేల్చారు. వాడు టెర్రరిస్టులు కాల్చాడు పడ్డాడు. సరే మీరు ఎందుకు పడ్డట్టు? నేను వాడు కాల్చాడని పడ్డాను రా. ఏమిటి మీరు ఈ మధ్య మిలిటరీ వాడు అంటే తెగ భయపడిపోతున్నా? భయం కాదు, భక్తి. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాడు వాడు. వాడికి మన ప్రాణాలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని భయపడ్డాను. ఇంకెప్పుడు వాడు వెనక వస్తున్నప్పుడు మనం ముందు నడవద్దు. ఏ తేడాలు వస్తే మన శవం ముందు వాడు నడుస్తాడు రా. పద పద.